Hi all, welcome to YCC Youth Cricket Chat. My name is Sai, and thank you so much for your support. And match ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ నెంబర్ 55 స్ట్రైట్ అవే ఎంఐ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎంఐస్ వన్ ద మ్యాచ్ ఫైనల్లీ. వాళ్ళు లాస్ట్ ప్లేస్ నుంచి 9th పొజిషన్కి వచ్చారు ఎంఐ. సి అనవసరంగా సన్ రైజర్స్ అండ్ లక్నో వాళ్ళే థింగ్స్ కాంప్లికేట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. మొన్నటిదాకా దేవర్ ఇన్ కంఫర్టబుల్ ఇన్ ఒకళ్ళు థర్డ్లో ఒకళ్ళు ఫోర్త్లో ఉన్నారు. బట్ ద లాస్ట్ లక్నో ఏమో కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది 98 రన్స్తో. అండ్ ఈ మ్యాచ్ కూడా సన్ రైజర్స్ ఆల్మోస్ట్ 17 ఓవర్స్లో కొట్టిపడేశారు ముంబై వాళ్ళు. అండ్ ఓడిపోవడం పర్లేదు, ఓడిపోతే ఓకే, కానీ ద వే దే ఆర్ లూజింగ్ విత్ హ్యూజ్ మార్జిన్స్. 2 మ్యాచ్ల్లో కూడా 2 టీంలు చాలా పెద్ద మార్జిన్లతో ఓడిపోయారు. సో దట్స్ హర్టింగ్ దెమ్. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది పాయింట్స్ టేబుల్లో. చెన్నై, సన్ రైజర్స్, లక్నో ముగ్గురు కూడా ఒకే పొజిషన్లో ఉన్నారు. 11 మ్యాచెస్, 6 విన్స్, 5 లాసెస్. చెన్నై బెటర్ పొజిషన్లో ఎందుకుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ రన్ రేట్, వెరీ గుడ్ రన్ రేట్, +0.7. మిగతా వీళ్ళిద్దరూ కూడా మైనస్లో ఉన్నారు. లక్నో అయితే మరీ ఘోరంగా ఉంది, -0.3. సో ఇట్స్ ఎ ప్యాక్. సో చూడాలి, ముందు మ్యాచెస్లో మ్యాక్సిమం వీళ్ళ ముగ్గురులోనే ఇద్దరు వెళ్తారు. ఢిల్లీ హ్యాస్ ఎ టఫ్ ఛాన్స్, అంత ఈజీ కాదు. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా దే ఆర్ గాన్. సో వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్తారు. చూడాలి ఏ ఇద్దరు వెళ్తారా అనేది. వీళ్ళిద్దరు సన్ రైజర్స్ అండ్ లక్నో కూడా చాలా బాగా స్టార్టింగ్లో చాలా బాగా మ్యాచ్లు ఎక్కుంటూ వచ్చి ఈ క్రంచ్ మూమెంట్స్లో దే ఆర్ లూజింగ్ ద ప్లాట్. బ్యాడ్ లక్ ఫర్ దెమ్. చూడాలి ముందు మ్యాచెస్. అండ్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ ముంబై ఇండియన్స్. ముంబై వన్ ద టాస్ అండ్ ఆస్క్డ్ సన్ రైజర్స్ టు బ్యాట్ ఫస్ట్. ఇదేంటి సన్ రైజర్స్కి బ్యాటింగ్ ఇచ్చాడు? లాస్ట్ మ్యాచ్ అంతకుముందు చూసాం మనం ముంబై ఎవరి మీద, కేకేఆర్ మీద అనుకుంటా, 169 ఎంతో చేసి చేయడానికి స్ట్రగుల్ అయ్యారు. ఆల్మోస్ట్ 20 రన్స్తో ఓడిపోయారు. సో అగైన్ వీళ్ళు మరి సన్ రైజర్స్కి బ్యాటింగ్ ఇచ్చారు అనుకున్నాం, కానీ బట్ ద పిచ్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ ఎ 2-paced వికెట్. అసలు ఎడ్జ్ లైన్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సూపర్ బౌలింగ్ అని చెప్పాలి నవంతు షారా దగ్గర నుంచి. అండ్ ద న్యూ బౌలర్ డెబ్యూటెంట్ వచ్చాడు కంబోజ్. నిజంగా తన బ్యాడ్ లక్ ఏంటంటే ఆల్రెడీ ఒక వికెట్ వచ్చింది కంబోజ్కి, బట్ ఈజీగా ఇంకో వికెట్ కూడా వచ్చిండేది. 2 సార్లు మిస్ అయ్యాడు ట్రావిస్ హెడ్ కంబోజ్ బౌలింగ్. ఒకటి క్లీన్ బౌల్డ్, సెలబ్రేట్ చేసేసుకున్నారు, నో బాల్, బిగ్ నో బాల్. అది చాలా మార్జిన్తో పోయింది, అది నో బాల్. పోనీ అదో ఇల్లైతే తర్వాత ఓవర్ కాదు, ఆల్మోస్ట్ ఆఫ్టర్ పవర్ ప్లే అభిషేక్ శర్మ వికెట్ పడిపోయాక అక్కడ బౌండరీ దగ్గర నవంతో షరా డ్రాప్ క్యాచ్ ఆఫ్ ట్రావిస్ హెడ్. సింపుల్ క్యాచ్ అది కూడా వదిలేశారు. నిజంగా బ్యాడ్ లక్ అని చెప్పాలి కంబోజ్కి. ట్రావిస్ హెడ్ వికెట్ 2 సార్లు మిస్ అయింది. అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ ఇద్దరు కూడా స్ట్రగుల్ అయ్యారు స్టార్టింగ్లో. ఎడ్జ్ లైన్ అంత టైమింగ్ కుదరలేదు. సో ఇట్స్ నాట్ అంత ఈజీగా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. బట్ బై ద ఎండ్ ఆఫ్ పవర్ ప్లే దే గాట్ ఏ వెరీ గుడ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. 6 మొత్తానికి ఎడ్జ్ లైనియో బౌండరీలు పోయినాయో ఏదో మొత్తానికి 6 ఓవర్స్ దే ఆర్ 56 ఫర్ 1. దేర్ ఇన్ గుడ్ పొజిషన్ అనే చెప్పాలి. ఒక వికెట్ అభిషేక్ శర్మ అయిపోయాడు బుమ్రాకి. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. మయాంక్ అగర్వాల్ని తీసుకొచ్చారు వాళ్ళు ఈ మ్యాచ్లో. సో సంథింగ్ మే హ్యాపెన్ అనుకున్న టైంలో దే బ్రాట్ పీయూష్ చావ్లాని తీసుకొచ్చారు. అబ్బా, సూపర్ బౌలింగ్ ఫ్రమ్ పీయూష్ చావ్లా అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ కంబోజ్ ద వికెట్ ఆఫ్ మయాంక్ అగర్వాల్, అది కూడా క్లీన్ బౌల్. అండ్ ఆ తర్వాత నుంచి కూడా ఇట్ ఈస్ కంప్లీట్ టైట్ చేస్తారు. అండ్ పీయూష్ చావ్లా వచ్చి ఇక్కడ క్రూషియల్ వికెట్ ఆఫ్ ట్రావిస్ హెడ్, తిలక్ వర్మ క్యాచ్. అండ్ హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డిని. అండ్ హైలైట్ అంటే క్లాస్ అండ్ వికెట్. అబ్బా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ 12th ఓవర్లో దేవర్ 96 ఫర్ 4. సో దే ఆర్ ఇన్ బెటర్ పొజిషన్. ఎందుకంటే క్లాస్ అని ఉన్నాడు, ఇంకా తర్వాత షాబాజ్ ఉన్నాడు. అప్పటికి కాకపోతే నితీష్ రెడ్డి అయిపోయాడు. సో క్లాస్ అని ఒక్కడు ఇంకొక 5 ఓవర్స్ ఉంటే దే విల్ గెట్ బిగ్ స్కోర్ అనుకున్నాం, కానీ అక్కడ పీయూష్ చావ్లా బౌల్డ్ బ్యూటిఫుల్ బాల్, క్లీన్ బౌల్డ్. అసలు క్లాస్ అని బిగ్ హిట్కి వెళ్ళాడు, క్లీన్ బౌల్డ్. ఇంకా అక్కడతో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ చేజ్ అనేది చేజ్ కాదు,
ఎస్ఆర్హెచ్ స్కోర్ ఐ ఫీల్ మహా అయితే 150-160 దాకా వెళ్తారు అంతే అనుకున్నాను నేనైతే. బికాస్ అప్పటికే 12.1 96 ఫర్ 5 అండ్ బై ద ఎండ్ ఆఫ్ 15 overs దే ఆర్ 120 ఫర్ 5. ఒక 35 balls పీరియడ్ ఆల్మోస్ట్ నైన్త్ ఓవర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15th ఓవర్ ఈ 35 balls పీరియడ్లో అసలు బౌండరీయే రాల. షాబాజ్ అహ్మద్ కొట్టాడు, మాక్రో జాన్సన్ కొట్టాడు. మాక్రో జాన్సన్ ఒక 6-4 కొట్టి బ్రేక్ చేశాడు దాన్ని. 35 balls సూపర్ బౌలింగ్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా అండ్ చావ్లా ఫైనల్ ఫిగర్స్ 33 for 3, హార్దిక్ పాండ్యా 31 for 3. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫామ్ ఈస్ గుడ్. లాస్ట్ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫామ్ ఈస్ వెరీ గుడ్. ఈ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్ కొంతవరకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి కాస్త హ్యాపీ అనే చెప్పాలి బికాస్ ఆఫ్ బుమ్రా పర్ఫార్మెన్స్. బుమ్రా 23 for 1 ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. సూర్య సెంచరీ చేశాడు. సూర్య పర్ఫార్మెన్స్ కానీ, సో ముగ్గురు మన వరల్డ్ కప్ కీ ప్లేయర్స్ ఫామ్లోకి వచ్చారు. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అండ్ హార్దిక్ అలా 2 లైఫ్లో వచ్చినాయి. అండ్ చివరిలో ప్యాట్ కమిన్స్ బాగా ఆడాడు అబ్బా. నవంత్ షారాని గట్టిగానే కొట్టాడు. నవంత్ షారాని బుమ్రా బాగానే బౌలింగ్ చేశాడు, కానీ నవంత్ షారాని 2 ఓవర్లు 19th బుమ్రా వేసాడు, మళ్ళీ 18th 20 గట్టిగా కొట్టారు. అండ్ ఫైనలీ దే బ్రాట్ 173 ఆన్ ద బోర్డ్ థ్యాంక్స్ టు ప్యాట్ కమిన్స్. 17 balls 35, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 2 6లు 2 4లు. దానికి సన్వీర్ సింగ్ కొంచెం సపోర్ట్ చేశాడు, కరెక్ట్ టైంకి స్ట్రైక్ ప్యాట్ కమిన్స్కి ఇస్తూ. సో 173 డెఫినెట్గా ట్రెడిషనల్ మనం వాంకడే పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, సరిపోదు. బట్ ఈ ఇయర్ వాంకడే పిచ్ అంత బ్యాటింగ్ ప్యారడైజ్లో లేదు. సో ఇట్ ఈస్ స్పైసీ అండ్ చేసింగ్ టీమ్స్ కూడా అంత ఈజీగా చేస్ చేయట్లేదు. అండ్ అదేవిధంగా ముంబై బ్యాటింగ్ కూడా అలాగే స్టార్ట్ అయింది. డ్రామా ఫస్ట్ 6 overs అయితే ఇట్ ఈస్ డ్రమాటిక్ స్టార్ట్ ఎంఐ దగ్గర నుంచి. ఎందుకంటే బౌలర్సే రన్స్ ఇచ్చేశారు. అసలు ఒక వైడ్ 4 వెళ్ళింది అది సెకండ్ ఓవర్లో. 2 లెగ్ బైస్ వెళ్ళినాయి. ఇట్స్ బ్యాడ్ బౌలింగ్ ఫ్రమ్ భువనేశ్వర్ అండ్ మ్యాక్రో జాన్సన్ అయితే ఆల్మోస్ట్ చాలా గట్టిగా కొట్టారు, బట్ వికెట్ వచ్చింది మ్యాక్రో జాన్సన్కి సెకండ్ ఓవర్లో. ఫస్ట్ 2 overs అయ్యే టైంకి ముంబై 27 for 1. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొట్టింది ఏం లేదు, వీళ్ళు ఇచ్చిందే ఎక్కువ. ఆల్మోస్ట్ 9 లెగ్ బైస్ అండ్ 14 రన్లు. ఆ 27లో 14 runs ఎస్ఆర్హెచ్ బౌలర్సే ఇచ్చారు. అండ్ ఇషాన్ 9 runsకి అయిపోయాడు. అండ్ రోహిత్ కమిన్స్ బౌలింగ్లో 4 runs కొట్టాడు, అంతే 4కి అయిపోయాడు. అండ్ థర్డ్ ఓవర్లో కూడా ఒక బై వెళ్ళింది. అండ్ 4th over బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్. అప్పటిదాకా బ్యాట్ బౌలింగ్ చేసిన వాళ్ళు ప్యాట్ కమిన్స్ వికెట్ మేడ్ ఇన్ వచ్చింది 4th over. అండ్ 5th over కూడా మళ్ళీ వికెట్ పడింది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ పవర్ ప్లే 6 overs 52 for 3. ఇదేంట్రా బాబు, మళ్ళీ ముంబై ఇండియన్స్కి పాపం వాళ్ళ ఫ్యాన్స్ కోసమే వాళ్ళు నెగ్గాలి కదా కనీసం. అఫ్ కోర్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ రేస్, అది కరెక్టే. బట్ వాళ్ళ ఫ్యాన్స్ కోసమే నెగ్గాలి అనుకున్న టైంలో 5 oversకి వాళ్ళ స్కోర్ ఏం లేదు. 6th over పవర్ ప్లే 6th over 16 runs వచ్చినాయి. అది ఐ థింక్ భువియో ప్యాట్ కమిన్సో అక్కడ 16 runs వచ్చినాయి. దానివల్ల వాళ్ళు 52 for 3కి వచ్చారు. అండ్ అక్కడి నుంచి ఇట్ ఈస్ సూర్య షో. అండ్ తిలక్ వర్మ చాలా కంట్రోల్గా ఆడాడు, ఎక్కువ రిస్క్లను తీసుకోలేదు. వీలైనంత వరకు సూర్య స్ట్రైక్ ఇస్తూనే ఉన్నాడు. అండ్ ఇట్స్ సూర్య హూ టుక్ ద ఛార్జ్. అండ్ నాకు విషయం అర్థం కాలేదబ్బా, వీళ్ళు స్పిన్నే తీసుకురాలేదు. షాబాజ్ అహ్మద్ ఎక్కడో 14th overలోనే ఎక్కడో, అప్పటికే మ్యాచెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. 15 oversకి దేవర్ 139 for 3. ఇట్స్ ఆల్మోస్ట్ క్రూషియల్ పార్ట్నర్షిప్ అది. 139 for 3 అంటే ఇంకా 5 overలో ఎంత కొట్టాలి, ఇంకో 30 runs ఎంత కొట్టాలి. సో అక్కడే అయిపోయింది. అక్కడ స్పిన్ తీసుకొచ్చారు, ఒకే ఒక్క ఓవర్ వేసాడు స్పిన్. అండ్ వాళ్ళ స్పిన్నర్ 4 overs 33 for 3 wickets తీసాడు. మరి ఎందుకని మరి డ్యూ ఫ్యాక్టర్ వల్ల స్పిన్ తీసుకురాలేదో. బట్ ఐ ఫీల్ సమ్హౌ ప్యాట్ కమిన్స్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిన్. వాళ్ళు మాక్రో జాన్సన్ తీసుకొచ్చారు, భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్, నటరాజన్ అండ్ నితీష్ రెడ్డి మీడియం పేస్. అంటే 5 ఫాస్ట్ బౌలర్ను వాడుతున్నారు వాళ్ళు. 5 ఫాస్ట్ బౌలర్. మాక్రో జాన్సన్ లాస్ట్ మ్యాచ్ ఎక్స్పెన్సివ్ అయ్యాడు, అండ్ ఈ మ్యాచ్ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయ్యాడు.
3 overs 45. సో ఇంకో ప్యాట్ కమిన్స్ సమ్హౌ కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ చేసాడేమో అనిపించింది ఈ మ్యాచ్లో. బట్ సూర్య ఏం ఆడాడబ్బా. సూర్య 51 balls 62 కరెక్ట్ 200 స్ట్రైక్ రేట్తో సెంచరీ చేశాడు. లాస్ట్ బాల్ 6 కొట్టి. సో సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ సెన్సిబుల్ బ్యాటింగ్ ఫ్రమ్ తిలక్ వర్మ. మొత్తానికి ఫైనలీ ముంబై హ్యాస్ రిజిస్టర్డ్ దేర్ ఫోర్త్ విన్ వచ్చింది ఈ ఐపీఎల్లో. బట్ ఇట్ ఇస్ టూ లేట్. బట్ ఇట్స్ ఎ గుడ్ విన్. వాళ్ళ ఫ్యాన్స్ కోసమే వాళ్ళు నెగ్గాలి. అండ్ థింగ్స్ ఆర్ బికమింగ్ టఫ్ ఫర్ ఎస్ఆర్హెచ్ ద వే దే లాస్ట్. 17 ఓవర్లో 7.2 దగ్గర ముంబై ఇండియన్స్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని బాల్స్ ఉన్నాయి, 16 balls ఉండగానే వాళ్ళు టార్గెట్ని కొట్టేశారు. సో వాళ్ళ రన్ రేట్ అనేది దెబ్బపడింది ఎస్ఆర్హెచ్కి. బట్ చూడాలి నా ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ మ్యాచ్ లక్నో వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లక్నో వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఒకరికి సిచ్యువేషన్ ఇంకా టఫ్ అవుద్ది. ఇద్దరిలో ఒకళ్ళు గ్యారెంటీ ఓడిపోతారు కదా. అండ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇంకా టఫ్ అవుద్ది. తర్వాత గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్తో ఉంది సన్ రైజర్స్కి. సో చూడాలి హౌ సన్ రైజర్స్ ఫేస్. అండ్ ముంబైకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 2 కూడా నెగ్గుతారో లేదో చూడాలి. కేకేఆర్ అండ్ లక్నో. కేకేఆర్ తోటి లక్నో తోటి ఉంది. షుడ్ సీ హౌ ముంబై ప్లేస్. ఎస్ఆర్హెచ్ అయితే డెఫినెట్గా మనం ఫస్ట్ హాఫ్ అయ్యాక మనం డిసైడ్ అయిపోయాం డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ క్వాలిఫై అయిపోతుందో డౌటే లేదని. బికాస్ ద వే ద ప్లేడ్, ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దే ప్లేడ్. కానీ మనం అనుకున్నాం, అప్పుడే మాట్లాడుకున్నాం, పిచ్చెస్ స్లో డౌన్ అవుతాయి సెకండ్ హాఫ్లో. హౌ ఎస్ఆర్హెచ్ హిట్టర్స్ రియాక్ట్, ఆ పిచ్చెస్ మీద వాళ్ళు ఎలా ఆడతారు అని మనం అనుకున్నాం. అండ్ అనుకున్నట్టే దే ఆర్ లూజింగ్ మ్యాచెస్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఆల్మోస్ట్ లాస్ట్ 4 మ్యాచెస్లో 3 ఓడిపోయారు వాళ్ళు, 1 నెగ్గారు. అది కూడా రాజస్థాన్ రాయల్స్ మీద 1 రన్తో. అది గనక ఏదైనా తేడా జరుగుంటుంటే లాస్ట్ 4 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయారు అని చెప్పాల్సి వచ్చింది మనం. బట్ ఆ 1 రన్తో నెగ్గడం వల్ల ఆ క్రూషియల్ విన్ వచ్చింది వాళ్ళకి. సో అది ఓడిపోయి ఉంటే ఇంకా టఫ్ అయ్యేది వాళ్ళకి సిచ్యువేషన్. సో సెకండ్ హాఫ్ కొంచెం పిచ్చెస్ స్లో డౌన్ అవుతాయి, దానికి వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆడాలి. బట్ 173 ఈజ్ ఎ గుడ్ స్కోర్ ఆన్ దట్, బికాస్ అంత ఈజీగా ఏం లేదు పిచ్. బట్ ఇట్ ఈస్ సూర్య ఒకసారి క్లిక్ అయితే ఇంకా కష్టం ఆపడం. సూర్యాని మీరు 40-30 రన్స్లోనే 30 రన్లు బిలో ఆపాలి. ఒకసారి 30-40 దాటాడంటే ఇంకా విల్ టేక్ ద కంట్రోల్. సో వెల్ ప్లేడ్ సూర్య అండ్ వెల్ ప్లేయర్ బుమ్రా, వెల్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. మీ పర్ఫార్మెన్స్ వరల్డ్ కప్లో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please like, share and subscribe if you like my content. Thank you.